ఈరోజు గవర్నమెంట్కి తెలియాలి, ఖచ్చితంగా గవర్నమెంట్కి తెలియాలి. ఎందుకంటే అండి భాగ్య పని చేస్తున్నామని భాగ్య ఇవ్వడం అని కేవలం సైడ్ కాలువల మీద కట్టించారు, మురుకు కాలువల మీద కట్టించారు. మేము అంత స్థితిలో ఉన్నామని గవర్నమెంట్కి తెలియాలి. గవర్నమెంట్ కళ్ళు మూసుకుని మమ్మల్ని ఖాళీ చేయించింది. స్థలాలు చూసుకొని ఆ స్థలం కూడా పరిస్థితిలో ఉన్నాం. కట్టించారన్న వారికి అక్కడ రావడం పెట్టలేని బయట స్థలాలు ఇవ్వలేదు. దాని మీద ఖాళీ స్థలాల మీద బయటికి తీసుకొస్తే ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో తెలియకుండా చుట్టూ పోలీసులను పెట్టి బందోబస్తు గట్టిగా పెట్టేసి ఖాళీ చేయించారు. మా పిల్లలు ఎలా ఉన్నారు బాబు, ఏమైనా చేసేసుకుంటారో ఏంటని ఎంత కంగారు యాదవపడ్డ తెల్లవారుజాము 3 గంటలకు ఖాళీ చేయించేసారు. ఆదివారం అండి, మళ్ళీ ఆదివారం మీరు ఖాళీ చేయించారు. మాకు అంత దీనస్థితికి వచ్చేస్తే ఈ బతికి వేస్ట్ అండి. నాకంటే నిజంగా ఈరోజు గవర్నమెంట్ ఒక ఎంట్రింగ్ డబ్బా తీసుకొచ్చి మమ్మల్ని తాగి చచ్చిపోమంటే బాగుందండి. పోయిన సంవత్సరం అండి, ఈ సంవత్సరం వచ్చి ఒక్క నాయకుడు ఓట్ల ఎలక్షన్ అడుగుతున్నాడు కానీ ఒక్క నాయకుడు ఇలా వచ్చి ఒక క్వశ్చన్ అడగలేదండి. మొన్న మిమ్మల్ని కలిసిన తర్వాత ఊపుకుంటే 10 మంది వస్తున్నారండి. ఈ రోజు 10 మంది వస్తున్నారు. మరి అంత దీన స్థితిలో మేము ఎలా ఉన్నాము ఈ రోజు వరకు ఎవరికి గుర్తులేదు. అంటే తెలుగుదేశం వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ రోజు గుర్తుకు వచ్చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏ రోజు గుర్తుకు రాలేదు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు వెళ్ళాలండి. మీ కాళ్ళు పట్టుకుని మేము అడుగుతున్నాం సార్. ఎందుకంటే కేవలం తెలియాలి. ఎందుకంటే ఎలా పాకి పనులు 8 గంటలు చేస్తేనే మీరు మురుగు పనులు చేస్తారు కదా. బాబాయ్ వద్దని నాకు 3 పిల్లలండి. నా భర్త తోటి అండి, నేను తోటి. నేను కాపులు అమ్మాయినండి, ఢిల్లీ క్యాస్ట్ అబ్బాయిని చేసుకున్నానండి. కానీ ఆయన కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఇరువు లేకుండా ఎంత హీనంగా మాట్లాడారో తెలుసండి. మనకి ఎంతకన్నా దీనస్థితి లేదా, ఏమి చేసుకున్నామని అడిగారు. నేను నా కుటుంబాన్ని మొత్తం అందరినీ వదిలేసి వచ్చానండి. ఈ రోజు నిలబడడానికి అవకాశం లేకుండా చేసేసిందండి. మా వాళ్ళు ఎవరైనా అంటారండి, ఎందుకమ్మా ఆ స్థితికి వెళ్ళావు, కాలువల పక్కన ఇల్లులు కట్టారు, ఆ బతుకన్నా నీ బతుకు ఇంకేముంది అని అడుగుతున్నారండి. కేవలం ఈ రోజు నా పిల్లల్ని కష్టపడి చదివించుకున్నా ఇచ్చే జీతానికి మాకు ఈ కాంట్రాక్ట్ అయినా చక్కని జీతం ఇస్తున్నారండి. 8,000 జీతం. 8,000 జీతానికి మేము ఇంట్లో ఉంటూ ఎలా తిని ఎలా తాగాలండి? 3 పిల్లలతోటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే నిజంగా గవర్నమెంట్ మాకు శాలరీ కూడా పెరగాలండి. మాకు ముఖ్యంగా ఇల్లు రావాలండి సార్. చాలా దీన స్థితి. ఎందుకంటే అండి మాకు అడిగే దిక్కు ఎవరు లేరండి. కేవలం అడిగే దిక్కు ఎవరు లేరు. ఈ రోజు మీ చేతులు 2 పెట్టుకుని అడుగుతున్నామండి. ఈ రోజు మా పిల్లలు ఇంటికి రావాలి, మా పిల్లలు మంచి చదువులు చదవాలి. మేము కనీసం కట్టిన ఇళ్ళన్నీ ఇప్పించాలండి. ఇదే చూడండి, ఈ రేత చూడండి, ఈ తలుపులు చూడండి, ఈ పరిస్థితి ఈ చివరి వరకు వెళ్ళి ఎలా ఉందో చూడండి. మొన్న ఒక పాప పడిపోయిందండి, 10 నిమిషాలు చూడలేకపోయాను తెలుసండి. మీరు